కన్నీరు కొడచిన Yes,
రక్తముచే నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన నా హృదయం వాకిటలు నిలిచి ఉన్నాయా. అయ్యా, మేము కన్నీరు విడుస్తున్న మా కన్నీరు తుడిచిన దేవుడు ప్రభా, నీ రక్తము చే మమ్మల్ని కలిగిన దేవుడు నాయన, నీ వాక్యముతో మమ్మల్ని కాల్చి ప్రభా, పాపిగా ఉన్న మమ్మల్ని ప్రభా, ఈ లోకానుసారంగా జీవిస్తున్న మమ్మల్ని నాయన అందరూ దూరం చేసినప్పటికీ ప్రభా, ఎవరి దగ్గర ఇలువ లేనప్పటికీ ప్రభా, ఎవరు గౌరవించినప్పటికీ ప్రభా, నీవు మమ్మల్ని ప్రభా, అయ్యా మా హృదయము నేను పాడైపోయిన హృదయం దగ్గరికి వచ్చి ప్రభా, మా హృదయమును తట్టిన ఆయన నీ వాక్యముతో మమ్మల్ని కాల్చి ప్రభా, నీ వాక్యముతో మమ్మల్ని కడిగిన ఆయన నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేసి ప్రభా, ఈ రోజు నాయన నీ సన్నిధిలోనైనా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు ప్రభా. అయ్యా, 10,000 దూతలకు లేని ధన్యతను నాయన మమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసే ప్రభా. అద్భుతం చేసినందుకు నీకు వందనాలయ్యా, ఆశ్చర్యకార్యం జరిగించినందుకు వందనాలు ప్రభా. నీ కృపతోనైనా నేను ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అన్ని విషయాల్లో మీరు తోడున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రీబల శరగల డిస్టర్బెన్స్ అంతా తొలగిపోవాలి. ఎవరనుకున్నాను హంతరగదల రుబో షేకేలు ఎరిగదన హాసియా జజియాంతెరగల రమాంతరగదన మో షేకేలు ఎరిగన హంటరియా రేబాలరా శకల రగదన హంటెరిగల రుమాంతరగదన హాసియా. ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ ని ఏ సునాములు బంధిస్తున్నాను ప్రభా, ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ ని ఏ సునాములు బంధిస్తున్నానయ్యా, ఏ సునాములు బంధిస్తున్నాను ప్రభా. అద్భుతాన్ని మీరు జరిగించండి, అద్భుతాన్ని మీరు జరిగించండి నాయన, నీ కృపలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నిజమే నాయన, పాపినైన మమ్మల్ని ప్రభా ప్రేమించిన దేవుడు ప్రభా, పాప్యమైన మమ్మల్ని ప్రభా కరుణించిన దేవుడు నాయన, నీ రక్తం నెడలో మమ్మల్ని రాచిన దేవుడు ప్రభా, సజీవులు గుంచిన దేవుడు ప్రభా. అందరు 2 చేతులు పైకెత్తి బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యం అయ్యా, నేను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా. లైవ్ లో చూస్తున్నారు కదా, ఈ మాట పలకండి. జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. అందరు కలిసి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా,
జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. తండ్రి నీ కొందనాలు ప్రభా, మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపయా, మేము జీవిస్తున్నామంటే నీ కృపయా. ఏ యోగ్యత లేదయ్యా, ఏ పరిశుద్ధత లేదు ప్రభా, నీ ఉచితమైన కృపయా. మేమేమై ఉన్నామది నీ దయ వలన ప్రభా, మేమేమై ఉన్నామది నీ కృప వలనే మాత్రం ప్రభా. అనేక మంది ధన్యతను పోగొట్టుకుంటున్నారయ్యా, అనేక మంది మందిరానికి రానివ్వకుండా పోగొట్టుకుంటున్నారు ప్రభా. అవకాశం ఉన్నప్పటికీ పోగొట్టుకుంటున్నారు ప్రభా. అయ్యా ఇదిగో మృతులులాగా మారిపోతున్నారు ప్రభా. అయ్యా సజీవులుగా ఉన్నప్పటికీ మృతులుగా మారిపోతున్నారు ప్రభా. అవకాశాన్ని పోగొట్టుకున్న బిడ్డలతో మీరు మాట్లాడను నాయన. మందిరానికి వెళ్లకుండానైనా అయ్యా ఇదిగో దూరంగా వెళ్ళిపోతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి ఈ ఆరాధనలో ప్రభా. నువ్వు బ్రతికున్నంటే దేవుని కృప, నా బలమును బట్టు, నాకున్న ఆస్తిని బట్టు, నాకున్న శక్తిని బట్టు, నాకున్న పలుగు బట్టినట్టు కాదు, నా దేవుడి కృపను బట్టి నేను బ్రతుకుతున్నానని వాళ్ళకి మనసులోనికి మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ఈ ఆరాధన బట్టి నేను సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపడతాం. హల్లెలూయా. రీబల శరగల రగదన హంతరగల రమాంతరగదన హసియాంతరగదన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందరం కూర్చుందాం ఎవరి సీట్లో వాళ్ళని. దేవుడు ఏది చేసినా మేలు కొరకే. ఆమేన్. ఈ రోజున మరి నిన్నటి మొన్నటి దినాన్ని అయితే సామ్యుల్ జోన్ పాముని తొక్కి దాన్ని చంపాడు. ఈ రోజైతే గ్లాసును పగల కొట్టాడు. రెండిటి బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమె ఎందుకు అనంటే మంచి జరిగితేనే దేవుని మహిమపరచడం కాదు, కీడు వెనకాల కాడ దాని ద్వారా ఏదో ఉంటుంది. హల్లెలూయా. శోధన. అసలు నేను ఈరోజు నా సబ్జెక్ట్ వేరే చెప్పాలనుకున్నాను, కానీ ఈ మందిరంలోనికి వచ్చిన తర్వాత వాక్యాన్ని మార్చేసాడు. ఆమేన్. అప్పుడు ఎందుకు మార్చేసాడు అనంటే ఇదిగో ఇప్పుడు ఆ గ్లాసును పగలగొట్టాడు కదా, ఇప్పుడు వాడు పగలగొట్టడం వల్ల మాకు ఏమొచ్చినట్టు? శోధన వచ్చినట్టు. ఎందుకు శోధన అంటే ఆరాధన ఆపాలని ఒక శోధన, వాక్యము సంపూర్ణంగా వెళ్ళకూడదని ఒక శోధన. ఆడి మీద ఇప్పుడే నేనేం చెప్పాను? కోపాన్ని నేనేం చేశాను? చంపుకున్నాను. పాస్టర్ గారు ఏం చేశారు? దూసేసింది. అంటే పరీక్ష. చెప్పండి, ఈరోజు మన సందర్భం ఏంటంటే పరీక్ష, పరిశోధించే దేవుడు. ఆమేన్. మరి చూడండి, ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకున్నాను? టీటుని పెట్టినందుకు టీటుని దేవుడు దీవించును గాక. ఆమేన్. టీటు చూడమ్మా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. గ్లాస్ కదా అలాంటి 10 గ్లాసులు దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. చూడండి, మనిషికి శోధన రావటము మంచిదని నేను అంటాను, మనిషికి శ్రమ రావటం మంచిదని నేను అంటాను. చాలా మంది శోధన వస్తే నాకు శోధన ఎందుకు వచ్చామని దేవుణ్ణి అడిగేస్తాం. శ్రమ వస్తే శ్రమ ఎందుకు వచ్చిందని దేవుణ్ణి అడిగేస్తాం. ఆమేన్. కానీ ఈ రోజు ఇద్దరు వ్యక్తులు మీ ముందు ఇక్కడ కూర్చున్నప్పుడే ప్రత్యక్షత ఇచ్చాడు. హల్లెలూయా. ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రం బైబిల్లో మాత్రం నేను ఈ రోజు చెప్పవలసిన వాక్యం ఏంటంటే, దేవుని మాట అంటే ఏం జరుగుతుంది అని అంటే, ఒక కీడు నీ దగ్గరికి వచ్చింది, 7 దిక్కు కొరమ జాగ్రత్తగా వినాలా. కీడు ఒక దిక్కున వచ్చింది, 7 దిక్కులుగా పారిపోతుందని దేవుడు మాట అంటే. రెండోది, ఆ దేవుని మాట అంటే ఆయన నిన్ను భద్రంగా కాపాడతాడని. దేవుడు మాట అంటే నిన్ను ఆయన ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తీసుకెళ్తాడు అని. ఆ 3 విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆ సందర్భం కాదు, ఆ వాక్యం కాదు నువ్వు చెప్పేది. ఇదిగో నేను ఈ ప్రత్యక్షత ఇస్తున్నాను, ఇది నువ్వు చెప్పమని మార్చేశాడు. ఆమేన్. అందుకు మా పాస్టర్ ఎప్పుడు అంటారు, ఎక్కడికి వెళ్ళి పాస్టర్ ఏం వాక్యం చెప్పాలని, నీకేంటి పాస్టర్ గారు నిలబడితే ఇచ్చేస్తాడు అంటాడు. దేవునికి మహిమ అదంతే. ఆమేన్. హల్లెలూయా. మనం ఏ టెక్కలు ఏ టెక్కలు ఏ చేయలా, ఒకటే దేవునితో సహవాసం అంతే. హల్లెలూయా. ఆయనే ప్రత్యక్షతని ఇస్తాడు అంతే. ఆమేన్. చూడండి, మరి ఆ మాట నేను వింటున్నప్పుడు ఏంటి ప్రభా, పరీక్ష పరిశోధిస్తే దాని వెనకాల మేలుంటుందా? ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుందంటే, మీరు నోరు తెరవకుండా నేను చెప్పినట్టు చేస్తే ఆ మేలు మీ వెనకాల వస్తుందని పరిశుద్ధాత్మ దేవుని కుర్చీలో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఏముంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం.
ఒక్కడే ఏం చదువుతున్నా సారీ, యాకోబు రాసిన పత్రిక 1:12. యాకోబు రాసిన పత్రిక, శోధన సహించువాడు ధన్యుడు. అది ఎవరంట? శోధన సహించువాడు ధన్యుడు. ఆమేన్. ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందుదుము. ఆమేన్. 13వ వచనం చదవండి. దేవుడు కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మనం ఏమంటా, ఎందుకు చేయలేదయ్య గారు? అందరికి చేస్తున్నారు కానీ, అందరు బాగున్నారు కానీ, నా కుటుంబమే, నా కొడుకుకే, నా భర్తే, నాకేనా ఈ శ్రమలో? అదే వాళ్ళందరూ ఊరోళ్ళందరూ బాగా తిరుగుతున్నారు కదా, ఇష్టానుసారంగా బతుకుతున్నారు కదా, వాళ్ళకు లేవు, నాకే ఎందుకు వస్తున్నాయి అని ఏం చేస్తాం చెప్పండి? క్వశ్చన్ వేస్తాం. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా. అంటే ఎందుకు అనకూడదు అనంటే, దేవుడు నీకు ఏదైనా శోధన పెట్టాడు అంటే దాని వెనకాల ఏదో మేలు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, మొదటి దినవృత్తాంతములు 28:9 దగ్గరికి రండి. సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. అంతే, అక్కడ ఉన్నాను. సొలొమోను అన్న పేరు దగ్గర నీ పేరు పెట్టుకోండి. ఏమంటున్నాడు అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోనుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను అందరి హృదయములను ఎరిగి ఉన్న వాడుని పరిశోధించేవాడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరీక్ష, పరిశోధించేవాడు, రెండు సందర్భాలు మనకు. ఆమె దేవుడు ఇప్పుడు సామ్యుయల్ జీవననే కానీ, వర్మ కానీ, పినహా సాత్వికే కానీ నెక్స్ట్ క్లాసులోకి వెళ్ళాలంటే ఏం పెడతారు? మరి నీ శ్వాస జీవితంలో మరొక మెట్టులోకి వెళ్ళాలి అంటే దేవుడు నీ ముందు ఏం పెడతాడు? ఒక పరీక్ష పెడతాడు, ఒక శోధన పెడతాడు, ఒకసారి పరిశోధిస్తాడు. ఇప్పుడు చూడండి, మనం వెళుతున్నప్పుడు 10,000 రూపాయల కట్ట నీ ముందు పెడతాడు. నీ ముందు ఆమె వెళుతుంది, ఒక ఆమె వెళుతున్నప్పుడు ఆమెకి ఎంతో హాస్పిటల్లో తన పిల్లలకు కట్టాల, కానీ ఆ 10,000 రూపాయలు తీసుకొని నువ్వేం చేస్తావు? అబ్బా, ఈ టైంలో దేవుడు నాకు ఇచ్చాడు అంటావు. అవునా? కానీ అక్కడ నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను పరిశోధిస్తున్నాడు అనేది నువ్వు మాత్రం మర్చిపోతావు. ఆమె పిలిచి నువ్వు 10,000 కట్ట ఇచ్చేస్తావంటే ఏవో ఎమ్మె తీసుకొని జేబులో పెట్టి, అబ్బా ఈరోజు నాకు చాలా అవసరం ఉంది, ఆ అవసరానికి నేను ఇల్లు అక్కడ కట్టాలి కాబట్టి ఈ ఇల్లు అక్కడ కట్టేద్దాం అనుకుంటాం. ఆమె హల్లెలూయా. దేవుడు నీ కొన్ని సార్లు నీ ముందు పరీక్షిస్తాడు. పిల్లలని పరీక్ష పెడితేనే మరొక క్లాసులోకి వెళతారు. అలాగే దేవుడు నీ ముందు పరీక్ష పెడతాడు. ఆమె ఆ పరీక్షలో నువ్వేం చేయాలంటే గెలవాలి. హల్లెలూయా. పరిశోధించినప్పుడు ఆయన నిన్ను పరిశోధిస్తాడు. ఇతను పర్ఫెక్ట్గా ఉంటాడా, ఉండడా? ఇతనికి మేలులు చేస్తే నాతో ఎక్కువ కాలం ఉంటాడా, మేలులు చేయకపోతే విడిచిపెట్టేస్తాడా అని ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు పరిశోధించి నీకు అది జరగాలన్నా కానీ జరగనకుండా చేసేస్తాడు. ఆమె హల్లెలూయా. చూడండి, మరి 100 సంవత్సరాలు పుట్టిన ఇస్సాకు దేవుడు, అవునా? అబ్రాహాము ఎన్నో సంవత్సరాల నుంచి అనేక మందితో మాటలు పడుతూ, నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, ఒక పక్కన భార్యతో తట్టుకోలేక, ఒక పక్కన గ్రామంతో తట్టుకోలేక, ఒక పక్కన చుట్టాలు బంధువులతో తట్టుకోలేక ఎన్ని శ్రమలు పడి ఉంటాడు. అవునా? అన్ని శ్రమలు పడిన తర్వాత ఏదో లిక్కిమంట ఒక ఇసాకునిచ్చాడు. ఏం చేశాడు? ఇసాకు దగ్గరకు ఇసాకునిచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు చూడు, మా పిల్లకి పూలు పెట్టడం తప్పు, అనవసరంగా వ్యర్థమైపోయి అన్నాడు చూడు. ఎందుకని? ప్రేమ. అవునా? పిల్లంటే ఎంత ప్రేమ. మొన్న వచ్చి నా దగ్గరకు వచ్చి అదే ప్రార్థన చేసి, అయ్యా నా పిల్ల నేను ఆ ప్రేమను ఇవ్వలేకపోతున్నాను, నా పిల్లకి ఆ ప్రేమ నేను పెంచలేకపోతున్నాను అంటే, కొన్ని రోజులు ఎదిగిన తర్వాత పిల్ల మీద ఏం పెరుగుతుంది? ప్రేమ పెరుగుతుంది. అలాగే అబ్రాహాం కాడ ఏం పెరుగుంటుంది? ప్రేమ పెరుగుంటుంది. ఆ ఒక్కలేకలాగా పుట్టాడు, 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు, మరలా పుడతారో పుట్టరో తెలీదు. ఈ బిడ్డ నేను ప్రేమగా చూసుకోవాలా, ఏది కావాలంటే అది ఇవ్వాలా. నా ఇద్దరు కొడుకులు ఉంటానే, వీడికి ఏది కావాలంటే అది కొనడానికి మా ఆవిడ పట్టిలు అమ్మేలా అంటున్నాను నేను. హల్లెలూయా. అవునా?
చూడండి, నేనే అలా నేనే అలా ఆలోచిస్తుంటే అబ్రాహాం ఎంత ఆలోచించుంటాడో చెప్పండి. అవునా? అంత ఆలోచిస్తున్నప్పుడు తన కుమారుడికి ఖచ్చితంగా అంగరంగరంగా పెంచుకోవాలా, అతనికి ఏది కావాలంటే అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆది కాండంలో వచ్చేటప్పటికి, అబ్రహమా నీ కుమారుడు నాకు ఇస్తావని అడిగేశాడు. ఏం పెట్టినట్టు అక్కడ? పరీక్ష పెట్టాడు. హల్లెలూయా. పరిశోధిస్తున్నాడు. పరిశోధించినప్పుడు అబ్రహాం నీ ఊరేనైతే ఏమంటా చెప్పండి? వెంటనే లేక ఇచ్చావు నువ్వు, నీకేం పని లేదా? పుట్టగా పుడితే 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు నిత్యమంటున్నావు నువ్వు నిజంగా దేవుడివేనా? నిజమైన దేవుడివైతే బలిమ్మంటావా? అసలు నీకు మనసుందా అని చెప్పేసి మనలో ఉన్న సుప్రభాతాలన్నీ ఏం చేద్దాం చెప్పండి? నువ్వు వద్దు, నీ ఆస్తులు వద్దు, నాకేం అవసరం లేదు, నాకు నా కొడుకు చాలని చెప్పేసి ఇవ్వకుండా మనం ఏం చేస్తాం? తీసుకెళ్ళిపోతాం. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, నా దేవుడు పెట్టిన పరీక్ష పాస్ అవ్వాలి ఎలాగైనా సరే. అక్కడ ఏం చేస్తాడు తెలుసా? అయ్యా నీ ఇష్టమే నా ఇష్టం, ఆమేన్, నీవు తప్ప నాకు ఎవరి కాడ వద్దు. హల్లెలూయా. ఈరోజు నువ్వైనా సరే, నేనైనా సరే, నీకు నా సేవ అయినా సరే, నేను సేవని ఇష్టపడకూడదు. సేవ కన్నా ముందుకు ఎవరిని ఇష్టపడాలంటే దేవుణ్ణి ఇష్టపడాలి. హల్లెలూయా. నీకు జాబ్ ఇస్తానని ఇవ్వకపోతే నీ జాబుని ఇష్టపడకూడదు, నువ్వు దేవుణ్ణి ఇష్టపడాలి. ఆమేన్. నువ్వు జాబు చేస్తున్నా సరే, నీ జాబు విషయాన్ని ముందు నువ్వు ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలంటే దేవునికి ప్రియారిటీ ఇవ్వాలి తప్ప జాబుకి ప్రియారిటీ ఇవ్వకూడదు. ఆమేన్. చూడండి, జాబు లేనప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఆయా జాబు నాకు ఇయ్యాయి అంటారు. ఆమేన్. జాబు నాకు ఇయ్యాయి అన్నప్పుడు మంచి జాబ్ ఇస్తారు. మంచి జాబ్ ఇచ్చిన తర్వాత ఎవరికి దూరం అయిపోతారంటే దేవునికి దూరం అయిపోతారు. హల్లెలూయా. మొన్నటి దినాన్న దొడ్డుపట్ల నుంచి ఒక చెల్లి వెళ్ళింది, కువైట్కి వెళ్ళింది. కువైట్కి వెళ్తే అక్కడ అనుకున్నదమ్మా అంతా బాగానే ఉంటుంది అనుకున్నది. దేవుడు వెళ్ళమన్నాడు. కానీ వెళ్ళమన్న తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే ఆమె అనుకున్న పని వేరు, అక్కడ జరుగుతున్న పేరు. అయ్యే బాబోయ్, ఇక్కడ ఉంటే ఈ డబ్బులు వస్తాయి కానీ నా ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాను, నా పవిత్రతను కోల్పోతాను, ఇంకా నేను ఇక్కడ ఉండటం కాదని ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదని మొన్నటి శుక్రవారం రోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు దిగేసింది. నాకు ఆ జాబ్ వద్దు, ఇక్కడుంటే నేను దేవునికి దూరం అయిపోతాను, దేవుని సన్నిధికి దూరం అయిపోతాను, పాపంలో పడిపోతాను, నేను ఇక్కడ ఉండనని చెప్పేసి ఆ జాబ్ విడిచిపెట్టేసేసి వచ్చేసింది. దగ్గర 60,000 70,000 నర్సు జాబ్ అది. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి, ఆమె ఆశ ఏంటి? దేవుని కొరకు ఏదైనా వదిలిపెట్టాలి. ఆమేన్. నేను అడుగుతున్నాను, అందుకే నీకు పరీక్ష పెట్టినప్పుడు, ఇప్పుడు జాబ్ ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ ఆ జాబ్ ఇచ్చినప్పుడు ఆ జాబ్ పర్ఫెక్టా కాదని తెలుసుకొని ముందుకు సాగిపోయింది ఎవరు? ఆ చెల్లి. ఆమేన్. మరి నువ్వు నీ జాబుని బట్టి నువ్వు ఎలా ఉంటున్నావు? నీకు ఇస్తానన్నది ఇవ్వకపోయేటప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? అబ్రహాం లాగా ఉంటున్నావా, మరి ఆ చెల్లి లాగా ఉంటున్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలా. హల్లెలూయా. అంటే మీకు ఎందుకు ఈ రోజు మాట చెప్తున్నానంటే, ఆయన పరిశోధించినప్పుడు ఆ పరిశోధన నుండి ఏం జరుగుతుంది, ఆమేన్, దాంట్లో గెలిస్తే ఏం జరుగుతుందని చెప్పడానికే ఈ సందర్భాన్ని దేవుడు ముందు పెట్టాడు. నేను లైవ్ లో చూస్తున్నా కానీ శ్రమలను బట్టి కృంగిపోతున్నావా? అనుకున్న పని జరగలేదని వేదన చెందుతున్నావా? ఏదేదో ఆలోచన చేసి దేవునికి దూరం అయిపోతున్నావా? ఇదిగో అబ్రహాంని ఈ రోజుని ముందు పెడుతున్నాడు. హల్లెలూయా. అబ్రహాముని అడిగినప్పుడు ఇచ్చిన దేవుడు, అబ్రహాం అడిగితే ఏమి ఇచ్చాడు? పిల్లల్ని ఇచ్చాడు. ఆమె అన్నాడు కదా, అయ్యా ఇదిగో మెల్కేసేది క్రమం చెప్పిన అదంతా వాళ్ళకి ఇచ్చేయాలా, మెల్కేసేదికి ఇచ్చేయాలా, నేను ఇవ్వను అలాగా, ఇదిగో మరి నాకంటూ కుమారుడు కావాలని అడిగింది ఎవరు? అబ్రహాం. ఆమేన్. అబ్రహాం అడిగినప్పుడు 100 సంవత్సరాలు అబ్రహాంని ఇచ్చి అబ్రహాంకి ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత మరలా ఇస్సాకుని ఎవరిని అడుగుతున్నాడు? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఇచ్చావు కదా, నీకు ఎందుకు ఇవ్వాలని అంటున్నాడా? మరి మనం ఏమంటాం? అందుకే అక్కడ ఏం చెప్పాను? దేవుడు శోధిస్తున్నాడని ఎప్పుడు కాదు మీ నోటంట అనకూడదు. ఇక్కడ ఎవరన్నారా? ఏమన్నా అబ్రహాం అన్నాడా నన్ను శోధిస్తున్నాడు ఏమన్నా అన్నాడా? అంటే దేవుడు ఒక మాట రాశాడంటే ఎక్కడో కొత్త నిబంధనలో చెప్పిన మాట ఎక్కడ లింక్ ఉంది? పాత నిబంధన ఆదికాండం లింక్ ఉందా? హల్లెలూయా. అంటే దేవుడు ఆయన ఆత్మస్వరూపుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ అని బైబిల్లో వాక్యం రాసి ఉంటుంది. ఈ వాక్యము ఒకదానికి లింక్ ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే శోధన సహించేవాడు ధన్యుడు. ఇప్పుడు అబ్రహాము శోధన సహిస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? శోధన సహిస్తున్నాం కాబట్టి, ఈ బాధలని పడుతున్నాం కాబట్టి మనం ఏమనుకుంటాం? ఈ బాధలని నాకే రావాలా అని మనం అనుకుంటాం. కానీ అబ్రహాం అలా అనుకోలేదు. అయ్యా నువ్వు ఏది చెప్పినా నా మేలు కొరకే చేస్తావు. హల్లెలూయా. మీరు కావాలంటే చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత రోమీలు 8:28-29 వచ్చినాలు, తన సంకల్పం చెప్పిన పిలబడిన వారికి సమస్త సమకూడి మేలు కొరకే జరుగుతాయని ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మీరు చదవని ఇంటికి వెళ్తారు రోమీలు 8:28, తన సంకల్పం చెప్పిన పిలబడిన వారికి సమస్తం సమకూడి మేలు కొరకే
జరుగుతుంది. ఆమేన్. ఇప్పుడు అబ్రాహాముకి మేలు కొరకు జరుగుతుందా లేకపోతే కీడు కొరకు జరుగుతుందా? మీరే చెప్పాలా. ఎందుకు? ఎలాగ మేలు జరిగింది? పొట్టేలు. ఓకే, రైట్. ఒకటి రైట్, నీకు వచ్చింది చెప్తున్నా. రైట్, డన్. హల్లెలూయా. నీకు ఫోటోలు కనపడ్డది. రాత్రికి వెళ్ళిన తర్వాత యేసురాజు గారు చెప్పిన తర్వాత మార్కెట్ తలకైతే తెచ్చిపోద్దాం. ఆమేన్. హల్లెలూయా. మా పాస్టర్ గారికి అది కూర పంపిద్దాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలిగిన గాక. ఆమేన్. దేవుని కృపలు ఎంతే నవ్వుతూ ఆనందంగా మనం ముందుకు సాగిపోను గాక. ఆమేన్. చూడండి, మనం ఎంత నవ్వుతామో సాతాను అంత ఎడుతుందంట. ఇప్పుడు వీడు ఎంత ఎడుతున్నాడు, సాతాను పైన అంత నవ్వుతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అభిషేక్తుడాడు. ఆమేన్. పాముని సాతాన్ని పాదాల కిందకి తీసుకొచ్చాడు. సాతాన్ ఏం చేసి పాదాల కింద తొక్కి చంపేశాడు. కట్ల పాముని చూతనే భయం మీద నాకు. అలాంటి దాన్ని ఏం చేశాడు? దాన్నే తొక్కేసాడు. తొక్కి చంపేసి దాన్ని జీవం తీసేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ని తొక్కివాడు తప్పాడు, సాతాను కాదు. ఆమేన్. చూడండి, హల్లెలూయా. చూడండి ప్రియమైన దైవజనమ, దేవుడు మనకు ఒక పరీక్ష పెడుతున్నప్పుడు, ఒక శోధన పెడుతున్నప్పుడు ఆ శోధన సహించే ధన్యత మనకి దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. చూడండి, మరి అబ్రాహాము ఆ శోధన సహించాడు. ఆ శోధన సహించడం వల్ల అప్పుడు వరకు ఒక కుమారుడే. ఎప్పటి వరకు? అప్పుడు వరకు ఒక కుమారుడే. హల్లెలూయా. ఎప్పుడైతే శోధన సహించాడో, ఎప్పుడైతే ఆ శోధనను తట్టుకొని గెలిచాడో, రోమిలు రాసిన పత్రిక 4:17 చూడండి. ఆదికాండం 17:4 అయినా సరే, రోమిలు 4:17 అయినా సరే, రెండు. ఆదికాండము 17:4, రోమిలు రాసిన పత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా చివరికి వచ్చేసాము. దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడని దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. అది మానేసింది. ఆ కరోనా తర్వాత ఉప్పేయటం మానేసింది. ఇంకేముంటది? పోద్దా రుచి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుంది అక్కడ? నిన్ను అనేక జనములకి తండ్రిగా. మనం ఎవరు బిడ్డలము? అబ్రహాము బిడ్డలమే. ఆమె. అసలు అప్పుడు ఎంతమంది బిడ్డలు ఉన్నారు? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను అబ్రహాము సంతానం అంటాం మనం. ఆమె. హల్లెలూయా. అబ్రహాము సంతానం అంటాం. ఆమె. అంటే దేవుడు ఆ శోధన సహించడం వల్ల ఒక్క కుమారుని కోల్పోవటానికి ఇష్టపడితే ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు? ప్రపంచాన్ని దేవుడు ఆయనకి ఇచ్చేసాడు. హల్లెలూయా. మరి 17:4 అదే మాట ఉంటుంది. ఆదికాండం 17:4 ఇక్కడ అదే మాట ఉంటుంది. చూడండి. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. హల్లెలూయా. 2 చోట్ల కూడా ఏమన్నాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితనని కొత్త నిబంధనలు. అంటే ఆదికాండంలో వచ్చేది ఏమన్నాడంటే, ఎప్పుడైతే ఆ శోధన సహించాడో నీవు అనేక జనములకు తండ్రి అగుదు అని వాగ్దానం ఇచ్చేశాడు. ఆమె. హల్లెలూయా. అందుకు ఈ రోజు నువ్వు సహించుతున్న శోధనను బట్టి నువ్వు ఏమి కోరుకోవాలో తెలుసా? అయ్యా, ఇదిగో నా చిత్తములు నువ్వేదో దాచిపెట్టుంచావు. ఆమెన్. అబ్రాహాము అనుకోలేదు, ఈ కుమారుని ఇచ్చేస్తే మరలా నేను ఇన్ని వేల మందికి తండ్రిని అవుతానని, ఇన్ని వేల మందికి ఆశ్రదకరంగా మారిపోతానని, నా జీవితం మారిపోతుందని, అనేక మందికి దీవునికరంగా మారిపోతానని ఏ రోజున కాడ అబ్రాహాము అనుకోలేదు. ఆమెన్. కానీ ఎప్పుడైతే దానికి ముందుకు అడిగేశాడో దేవుడు ఏం చేశాడు తెలుసా? పొట్టేలును సిద్ధపరిచి తన బిడ్డను కాపాడి, తన బిడ్డనే కాపాడటమే కాకుండా అనేక జనములకు తండ్రిగా నియమించాడు. ఆమె. అందుకే అంటున్నాను కదా, తన సంకల్పం పిలబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే చేసే దేవుడు. ఆమె. చూడండి, మరి తన కుమారుని తీసుకోవడం దేవుని చిత్తమా? నిన్ను బాధ పెడతాం దేవుని చిత్తమా? 4:12 ఉంది. యాకోబు 4:12. నిన్ను ఆయన శోధించడం ఆయనకి ఇష్టం కాదు. నిన్ను దుఃఖపరచడం ఆయనకి ఇష్టం కాదు.
నీకు ఎప్పుడు కూడా ఆయన ఇవ్వాలనుకున్నాడంటే సిలువలో తను బాధపడుతూ కాడా నీకు ఆనందం ఇవ్వాలని ఆయన మరణించాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు నేను శోధనలో పెట్టడం ఆయనకి ఇష్టమంటే కానే కాదు. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, మనం ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నీకు వచ్చిన సమస్యను బట్టి ఎందుకు నాకే శోధన వస్తుంది, నాకే ఇబ్బందులు, నా కుటుంబం ఇలా ఉంది, నా కుటుంబం ఎప్పుడు మారదా అని ఎందుకు దేవుని మీద సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటున్నావు? నేను అంటాను, ఈ రోజు ఇంత గొనుగుడు సనుగుడు తీసివే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? గొనుగుడు సనుగుడు సప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇశ్రాయేలు ప్రజలు మోషే ఆ సినే పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు కింద ఏం చేశారు? మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడని ఆరుని మీద సనుక్కున్నట్టు ఆ సనుగుడు జబ్బే మనకు వచ్చింది. ఆమేన్. ఆ సనుక్కున్న వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? అరణ్యముల మధ్యలోనే హతమైపోయారు. హల్లెలూయా. ఆ సనుగుడు అనే ఒక దురాత్మ మనలో నుంచి తీసివేయను గాక. ఇందాక నేను ఏం చెప్పాను? గ్లాసు పగలు కొట్టినందుకు దేవునికి స్తోత్రం అన్నాను. ఆమె మా అయితే ఎంత ఉంటుంది? ఒక 200 రూపాయలు ఉంటుంది. కానీ మనం 3ని ఏం చేయాలనుకున్నాడు? మన 3ని ఏం చేయాలనుకున్నాడు? మన పరిశుద్ధతను ఏమనుకున్నాడు? మన నాలుకని ఏం చేయాలనుకున్నాడు? మన ఆలోచనలు ఏం చేయాలనుకున్నాడు? వాడు మార్చేయాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే మీరు సాతాను తంత్రములు ఎరిగిన వారు కామను. ఒకప్పుడు మనం ఎవరము? సాతాను తంత్రములు ఎరగని వారము. ఆమేన్. అల్లరి ఆటపాటలతో ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తులము. హల్లెలూయా. ఈ లోకానుసారంగా వ్యర్థమైన పదార్థాలు నోట్లోకి వెళుతూ ఇష్టానుసారంగా తిని వ్యక్తులము. బట్ టుడే ఆన్వర్డ్స్ మనం అందరం ఎవరము? హోలీ మ్యాన్స్. ఆమేన్. పరిశుద్ధమైన బిడ్డలము. హల్లెలూయా. ఆయన కుమారులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? సాతాను తంత్రములు ఎరిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. నీకు ఒక పని అవ్వట్లేదా? దాని వెనకాల దేవుడు ఏదో దాచిపెట్టాడు అని దేవుని ఎదురు ఇంకా నమ్మకం ఇంకెక్కువ పంచుకోవాలి తప్ప విశ్వాసములు దిగిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు అబ్రహామా నీ కుమారుడు నాకు బలి అన్నప్పుడు, ఓకే రెడీ సార్, రెడీ డాడీ, నేను ఇస్తున్నానని ఏం చేశాడు? రేపు కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు. మరి నువ్వేం చేస్తున్నావు? పని జరగలేదని ప్రార్థన మానేస్తున్నావు, పని జరగలేదని వాక్యం చదవటం మానేసావు, పని చదవట్లేదని దేవునితో గడపడం మానేసావు. నేను అంటాను, ఈ రోజు నుంచి మరలా నువ్వు మొదలు పెట్టును గాక. హల్లెలూయా. నువ్వు మొదలు పెట్టు చూడు. దేవుడు అబ్రాహాముకు 2 మేలులు చేసిన దేవుడు, అందరికి ఆశ్రదకరంగా మార్చిన దేవుడు, నిన్ను కూడా నీ ఊర్లో ఆశ్రదకరంగా మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాము. ఏం చేశాడు? ఆయన్ని కీడు వచ్చినప్పుడు పరిశోధించినప్పుడు దాన్ని తట్టుకోవడం వల్ల అనేక జన్మలకు తండ్రిగా చేశాడు. ఆమేన్. రెండో వ్యక్తి ఏబు. ఎవరు చెప్పండి? రెండో వ్యక్తి ఏబు. హల్లెలూయా. చదవండి అక్కడ మొదటి దినవృత్తాంతం 2వ అధ్యాయము 28వ అధ్యాయం 9వ వచనంలో ఆ హృదయాలను పరిశోధించేవాడు పక్కన వచ్చిన చదవండి, దాని కంటిన్యూషన్ చదవండి. మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయం 9వ వచనం. అవన్నీ కాదు, ఆలోచన అన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. ఏంటంట? ఆలోచనలన్నిటిని, సంకల్పములన్నిటినీ ఎరిగై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏబుని నాశనం చేయాలని ఎవరు వచ్చారు? సాతాను కూడా వచ్చాడు. అవునా? వచ్చేయమన్నాడు, ఇదిగో నీవు అన్నీ ఇచ్చావు కాబట్టి, నిన్ను ఆరాధిస్తున్నాడు, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నిన్ను గణపరుస్తున్నాడు, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తున్నారు. ఇవన్నీ తీసేసేయి. వాళ్ళు నిన్ను ఆరాధిస్తే అప్పుడు నీ కుమారుడు నేను ఒప్పుకుంటాను అని ఎవరి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు? దేవుడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. అంటే ఏబులోకి ఎవరు పంపిస్తున్నాడు అపవాదిని? దేవుడే పంపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పంపిస్తున్నారు? దేవుడే పంపిస్తున్నాడు. కారణం, పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. అంటే నిజమే, ఈ సాతాను చెప్పినట్టు ఈయన దగ్గర ఈ జంతువులను తీసేస్తే ఏమవుతుంది, ఈ పశువులను తీసేస్తే ఏమవుతుంది? హల్లెలూయా. ఇవన్నీ పిల్లల్ని తీసేస్తే ఏం చేస్తాడు? తనకిచ్చిన ఆస్తులను తీసేస్తే ఏం చేస్తాడు? నాతో ఉంటాడా లేకపోతే నన్ను దూరం అయిపోతాడా అని ఆయన కూడా ఆలోచన వచ్చి పరీక్షిస్తాం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అప్పుడు పరీక్షిస్తాం మొదలు పెట్టినప్పుడు సాతానికి అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశాడు? మొదటగా తనకున్న అన్ని ఎడ్లన్నింటినీ తీసేశాడు, తర్వాత తనకున్న పిల్లల్ని తీసేశాడు, తనకున్న ఆస్తుల్ని తీసేశాడు, తనకున్న సర్వమును తీసేశాడు. ఆమేన్. లాస్ట్ కాడ ఏమంటుంది? అది వచ్చి, ఇదిగో ఈ తీసేసిన సరే బాగానే ఉన్నాడు కదా, మరి అతనికి అనారోగ్యం తీసుకొచ్చాయి. ఏమంటున్నాడు? అనారోగ్యము తీసుకొచ్చేసే అన్నప్పుడు అది కాడ మొత్తం ఒళ్ళంతా కురుపులు వచ్చేసినాయి. ఏం చేసినాయమ్మా? కురుపులు వచ్చేసినప్పుడు వాళ్ళ స్నేహితులు వచ్చి ఏమంటున్నారు? అరే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఇదేనా
ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు కదా, మరి నీకెందుకు జరగట్లేదు, వాళ్ళందరికీ జరుగుతుంది కదా అని అనేక మంది కాడ ఏమంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, కానీ దేవుడి మీద ఏమైనా నిందేశాడా అంటే లేదు. ఏమన్నాడు తెలుసా, ఆయన ఇచ్చాడు, మరి నువ్వేమంటున్నావు, అలా తా అంటే నువ్వు కూడా తందాను వాళ్ళతో పాటు కలిసిపోతాను, నువ్వు ప్రత్యేకం. ఈరోజు మరి ఎందుకు ఇచ్చాడు ఈ వాక్కు? హల్లెలూయా. నేను అన్నాను ఈరోజు మీతో నిజంగా స్పష్టంగా లైవ్లో చూస్తా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. కారణం ఏంటో తెలుసా, శోధనలో ఉన్నావు నా కుమారుడా, నీవు సహించగల శక్తిని నీకు ఇచ్చాను, దాన్ని అధిగమించే శక్తి నాకేమని ఈరోజు ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, చూడండి, మరి యోబుని అంతగా బాధ పెట్టినప్పటికీ కాడ, అంతగా పరీక్షించినప్పటికీ కాడ, అంతగా పరిశోధించినప్పటికీ కాడ దేవుడు ఎక్కడికాడ మాట తప్పలేదు. ఆమేన్. ఎక్కడికాడ తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోలేదు, తన ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదు, తనకున్న దేవునితో ఉన్న అనుబంధము కోల్పోలేదు. హల్లెలూయా. అందుకే ఏబు 22:20 అంటది, ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానం కలుగుతుందని ఏబు గ్రంథంలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తున్నాడు కాబట్టి ఆస్తులన్నీ పోయినా, తనకున్న బంధువులన్నీ ఎరిగిపోయినా, పిల్లలందరూ చనిపోయినప్పటికీ కాడ ఆయన ఎవరితో సంబంధం విడిపోలేదంటే దేవునితో సంబంధం విడిపోలే. మరి నీకు దేవునితో చిన్న శ్రమ వచ్చేటప్పుడు దేవుని విడిచిపెట్టేస్తున్నావు, చిన్న బాధ వచ్చేటప్పుడు దేవుని విడిచిపెట్టేస్తున్నావు, చిన్న వేదన వచ్చేటప్పుడు దేవుని విడిచిపెట్టేస్తున్నావు. నేను అంటున్నాను, నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజంగా దేవుని బిడ్డగా దేవుని పిలిచిన వ్యక్తి అయితే, నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నా దేవుడు నీ విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా స్తుతి చేయుట నేర్పించు. హల్లెలూయా. ఏంటంట, కష్టాల్లో నష్టాల్లో ఉన్నా కానీ మనం ఏం మర్చిపోకూడదంట, దేవుని చిత్తము మనం నెరవేర్చేవాళ్ళుగా తప్ప దేవుని చిత్తాన్ని నుంచి బయటికి వైతొలిపే వాళ్ళుగా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఇద్దరి గురించి చెప్తున్నాడు. ఏబు సహించాడో, ఏబు అన్ని ఆఖరికి తనకున్నదంతానైనా ఆ బలమనంతా ఊడిపోయింది, లాస్ట్కి పనికిరాని చిలాపెంకుని తీసుకొని గోక్కుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు చెప్పండి, దేవుడు వాడుకోవాలంటే దేవుడు ద్వారా వాడుకుంటాడు. ఆమేన్. చిలాపెంకు ఎందుకు పనికిరాదు, దేవుడు తన గోకోటానికి ఉపయోగించాడు. ఆమేన్. నీ అవసరం తీరటానికి దేవుడు ఎవరినొకటిని పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు విశ్వాసంగా శోధన సహించుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ శోధనగా వచ్చినప్పుడు, ఆ శోధనలో ముందుకు సాగుతున్నప్పుడు ఆ శిలాపెంకు ఎవరో తెలుసా, దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ శిలాపెంకు ఉన్నప్పుడు దేవుడు ఆయనకి సహాయం చేశాడు. ఆమేన్. చూడండి, అంత సహించాడు కదా. దేవుడికి ఏబుకి ఏం జరిగింది చెప్పండి, ఎవరన్నా ఏబుకి ఏం జరిగింది చెప్పండి. శోధన సహించాడు కదా, ఏం జరిగింది చెప్పండి. మరి నీకు ఎవడా చెప్పండి, నీకు ఎవడా? ఖచ్చితంగా నీకు కాడ దేవుడు ఇవ్వగలడు. అందుకే చూడండి, ఏబు గ్రంథము 42 అధ్యాయము 10వ వచనం ఉంటుంది ఆ మాట. ఏబు 42:10. ఏబు మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు ఏబునకు పూర్వం కలిగిన దానంత కంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం, మీరు చెప్పండి, శోధన సహిద్దామా, నాకెందుకురా బాబు అనుకుందామా? చెప్పండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ ఈ సౌండ్ ఇప్పుడు మనం సహిస్తున్నాం. చిన్న డ్రమ్ము కొట్టుకుంటే ఆరాధన చేయడానికి అవకాశం లేని స్థితిలో మనం ఉన్నాం. అవునా? అంటే రానున్న రోజుల్లో దేవుడు ఎంత ఆరాధన అంటే పరలోకమే కిందకి దిగుచ్చే ఆరాధనలాగా అటువంటి గ్రౌండ్ని ఇస్తున్నాడేమో యేసు నామములో. హల్లెలూయా. ఇప్పుడు సహిస్తున్న దాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆమె నా కుమారుడు ఇలా ఉన్నా కాడ నన్ను ఆరాధిస్తున్నాడు కాబట్టి
నేను అన్నాను పాస్టమ్తో వచ్చేటప్పుడు ఇలా వద్దులే, ఆరాధన చేయొద్దులే, డ్రమ్ కూడా కొట్టొద్దులే అన్నాను. కానీ ఇక్కడ అంటున్నాడు నా మనసులో ప్రేరేపణ లేదు, ఆగటానికి లేదు. ఆమేన్. ఏదైనా నారమాత్రంగా అయినా సరే ఆరాధన చెయ్యాలా. హల్లెలూయా. డ్రమ్ము కొడితేనే హోలీ స్పిరిట్ కాదు, డ్రమ్ము కొట్టపోయినా ఆరాధన చేస్తుంటే ఆత్మలో మనం కనెక్ట్ అవ్వచ్చని, అటువంటి ఆరాధనలోనికి వెళ్ళాలని చెప్పేసి కుర్చీలో కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనం చూడండి, మనకి శోధన వచ్చినప్పుడు మనం సహిస్తే గనక ధన్యులం అయిపోతాం. ఆమేన్. ఇప్పుడు ఇద్దరు మనుషులు సహించారు. ఒకరికేంటో అనేక జనములకు తండ్రిగా చేశాడు, ఒకరికేంటో రెండింతల మేలు చేశాడు. 5,000, 10,000, 10,000, 20,000. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు. ఈరోజు చెప్తున్న మాట అదే. ఆమేన్. ప్రియమైన దైవజనం, అందుకే నువ్వు శోధనలో ఉన్నావా, ఈ వాక్యం వింటున్నావా, ఒకసారి నీ మనసును మార్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, అందుకు ఈ రోజు నీతో నేను చెప్తున్న మాట ఒకటే, శోధనలో ఉన్న నీతో చెప్తున్న మాట ఒకటే. ఇదిగో ఆ శ్రమ, ఆ శోధన గుండా, ఆ పరీక్ష గుండా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? ఈ రోజు మరి నీ భర్త రావట్లేదు మందిరానికి, బాధ పెడుతున్నావేమో. రేపు రోజు ఆయనే ముందు లేచి రా నడువు వెళ్దామనేటట్టు దేవుడు చేస్తున్నాడు అంతే. హల్లెలూయా. అందుకు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఈ రోజు నువ్వు సహించు, ఆ సహించడం దేవుడు చూస్తాడు. నా కుమార్తె తిరిగి బాధపడతాం కాబట్టి నేనే ఆయనతో మాట్లాడాలని ఆయనే దిగి వచ్చి సౌలుతో మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకవేళ నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, ఒకవేళ నీ సేవ గురించి, లేకపోతే నీకున్న సమస్యల గురించి బాధపడుతున్నావా, నువ్వు బాధపడిన అవసరం లేదు. ఆ శోధన ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలా. ఆమేన్. ఏం చెప్పాలా? మరి ఎంతమంది చెప్తారు నాకు మెడికల్ అవ్వనందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పగలుగుతున్నామా? నేను వెళ్ళనందుకు నీకు వందనాలని మనం చెప్పగలుగుతున్నామా? అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఏదో నీ కొరకు దాచిపెట్టాడు. ఈరోజు చెప్తున్న మాట. ఆమేన్. హల్లెలూయా. అబ్రాహాం అనుకున్నాడా అనేక జనములకు తండ్రిని అవుతానని? ఎప్పుడని ఏబు అనుకుని ఉంటాడా? అన్ని కష్టాలు వచ్చినాయి, అన్ని కోల్పోయాను, మొత్తం జీరో అయిపోయాను, నేను మరలా నాకు రెండింతల మేలు వస్తుందని అనుకుని ఉంటాడా? బట్ దేవుడు మాస్టర్ ప్లాన్ వేరు. హల్లెలూయా. మన ఆలోచనలు వేరు. అందుకే అంటున్నాడు, ఆలోచనన్నిటిని, సంకల్పాలన్నిటినీ నేను ఎరిగి ఉన్నవాడిని. ఆమేన్. చూడండి, మరి సాతాను ఏబును నాశనం చేయాలని ఆలోచన దేవుడికి తెలియదా? చెప్పండి. ఏబుని అబ్రహాముని పరిశోధిస్తే ఆయన వినకపోతే ఏం జరుగుతుందో యేసయ్యకి తెలీదా? బట్ దేవుడికి తెలుసు నీ ఆలోచనలను నా ఆలోచన అంటే. అందుకే 139 కీర్తనకు రండి, నేను చెప్పి ముగిస్తాను. 139 కీర్తన, 139 కీర్తన 1వ వచనం కానీ చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. అబ్బా, వాళ్ళిద్దరిని ఏం చేశాడు? ఏబుని అబ్రాహాముని ఏం చేశాడు? ఇద్దరిని కాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. హల్లెలూయా. వాళ్ళు పరిశోధిస్తుంటూ ఉన్నాడు కానీ చుట్టూ ఎవరున్నారు చెప్పండి? దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. బిడ్డలారా, ఈరోజు నిన్ను విడిచిపెట్టలేదు ఆయన.
నీ శోధనలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నీ వేదనలో ఆయన ఉన్నాడు, నీ బాధలో ఆయన ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదు, నా బాధ ఎవరు చూడట్లేదు, నా జీవితం ఏంటి అనుకుంటున్నావా? ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశోధిస్తున్నాడు కానీ నీ పక్కని నిలబడి నువ్వెక్కడ కృంగిపోతే అక్కడ ఏదో విధంగా ఇలాగా వాక్యంతో నేను బలపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి ఆయన ఎటువంటి దేవుడు. అక్కడ ఉన్నది, ఇదిగో నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఆమేన్. ప్రియమైన దశ వాక్యం చేత 109 కీర్తన 6వ వచనం దాకా మనం చదివితే మనం ఆయన పాతాళంలోకి వెళ్ళినా, హల్లెలూయా, ఆకాశంలో ఉన్ననా కానీ ఆయన అన్ని చోట్ల ఉన్న దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకే ఆయన నిన్ను నన్ను పరిశోధిస్తున్నాడేమో, ఇప్పుడు పడుతున్న శ్రమలను బట్టి నిన్ను నన్ను పరిశోధిస్తున్నాడేమో. ఆ పరిశోధనలో నీవు నేను అబ్రహాము లాగా గెలవాలా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నేను చెప్తున్నాను, ఒకవేళ జాబు నిన్ను పరిశోధిస్తున్నాడేమో, దేవుని వాక్యం చదవకుండా నిన్ను పరిశోధిస్తున్నాడేమో, హల్లెలూయా, నీకు శ్రమలు పెట్టి నువ్వు నాకు దూరం అయిపోతాను పరిశోధిస్తున్నాడేమో, ఆ పరీక్షలో నీవు నేను గెలుచును గాక. హల్లెలూయా. నీ ముందు అనేక మంది తెచ్చి నీ ముందు పెడుతుంటే దానికి లోబడిపోయి ఆ లోకమైన పాపం వైపు నువ్వు వెళ్ళిపోతున్నావేమో, తినగోడని తిని దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నావేమో, ఆ పరీక్షలో కూడా నువ్వు నేను గెలుచును గాక. ఆమేన్. చూడండి, నాకు ఈ ఉపవాసాలు వస్తే మా పాస్టర్ అప్పుడే ఉండుతుంది చికెన్. ఏం చేద్దాం? ఆ స్మెల్ అంటే నా రూమ్లోకి వస్తుంది. హల్లెలూయా. అంటే అపవాది ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండాలనుకున్నామో అప్పుడు అన్ని మనకి ఇష్టమని ఎన్ని కూడా ఏం చేస్తా ముందుకు తీసుకొస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలా? తోసేయాలా. నీకు సిగరెట్ ఇష్టమా? నీ ఫ్రెండ్స్ వచ్చి ఇచ్చి తాగిరా అంటాడు. కాయినా ఇష్టమా? నీ దగ్గర లేకపోతే ఎవడోటి తీసుకొచ్చాడు, జోబులో తీసుకొచ్చి తినమంటాడు. అప్పుడు ఏం చేయాలా? ఈయన మానేసానని వాడు ముందు నువ్వు సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసేస్తానులే, ఇప్పటి నుంచి మొదలు పెడతానులే అని నువ్వు అంటే నువ్వేమైపోతున్నట్టు? ఆ శోధనలో నువ్వు పడిపోయిన వాడు అయిపోతావు. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, యాకోబు 4:12 చదువుకున్నాం, ముగిద్దాం. ఆ మాట చదువుకొని మనం వాక్యాన్ని ముగిద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటం పొందును. దేవుడు కీడి విషయమై శోధింపనేరుడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా. మనం ఇంక ఈ రోజు చేయమనకూడదు, నా దేవుడు ఏది చేసినా మేలు కోసమే చేస్తున్నాడు కానీ నా దేవుడు నన్ను శోధిస్తున్నాడని ఎవరు ముందు ఇక్కడ మన పలికిపెట్టి మనం ఉండకూడదు. ఆమేన్. నేను అంటున్నాను కదా, ఈ రోజు ఇక్కడ ఆరాధన జరగనివ్వకుండా అనేక శోధనలు పెడుతున్నాడా, గొప్ప మందిరాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు అంతే. ఆమేన్. ఆరాధన చేసుకునేటట్టు సౌండ్ ప్రూఫ్ మందిరం మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. మంచి ప్యాడ్ ఇన్స్ట్రుమెంట్ దేవుడు త్వరలో మనకి ఇస్తున్నాడు అంతే. హల్లెలూయా. అని నువ్వు ఆశతో ముందుకెళ్ళిపోవాలి తప్ప వీళ్ళందరూ కూడా ఏదో అంటున్నారని చెప్పేసి నువ్వు నిరాశలోకి వెళ్ళిపోతే నీకు ఇచ్చిన దర్శనాన్ని నువ్వు కోల్పోతావు. ఆమేన్. నీ మీద ఉన్న ప్రణాళిక నువ్వు కోల్పోతావు. నేను చెప్తాను, ఒకవేళ నిజంగా రోజున అబ్రహాము నేను నా కుమారుడు ఇవ్వనంటూ గనక ఈ రోజున అనేక మందికి జనములకు తండ్రిగా అయ్యేవాడు కాదు. హల్లెలూయా. ఆ రోజున గనక ఏబు గనక నా దేవుడు ఇలా ఎందుకు చేశాడు అని ఒక్క చిన్న మాట అనుంటే గనక రెండింత మేలులు పొందేవాడు కాదు. హల్లెలూయా. ఒకవేళ నీవు నేను అని ఒకవేళ ఆ కృపను కోల్పోయేమేమో, మరలా మన పశ్చాత్తాపడి ఆ కృపను పొందుకొని బిడ్డలుగా మనం ఉండును గాక. కోల్పోయిన ఆత్మీయ జీవితము, కోల్పోయిన దేవునితో సావాసము మరలా మనము తిరిగి పొందుకొనును గాక. అందుకే మీరు చూడండి, ఒక అధ్యాయంలో ఉంటుంది, ఏమని తెలిసే, మీరు ఎంతైతే సహిస్తారో అంత శోధన మాత్రమే దేవుడు పెడతాడు మనకి. ఆమేన్. అంతకన్నా దేవుడు ఏమీ పెట్టడో. ఆమేన్. అందుకే మీరు మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచ్చిన 9వ అధ్యాయము 10-11 వచ్చి చూడండి. ఆ మాట కూడా చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని చెప్పండి. మనకి ఏ శ్రమలైతే మనం పడుతున్నామో అదే శ్రమలు వస్తున్నాయా, లేకపోతే కొత్త శ్రమలు వస్తున్నాయా? అదే శ్రమలు వస్తున్నాయి. హల్లెలూయా. నువ్వు ఈ లోక ప్రజలు మాట్లాడినట్టు నీవు మాట్లాడితే వాళ్ళకి నీకు తేడా ఏముంది? నువ్వు తీసుకున్న రక్షణకి ఇంకేం తేడా ఉంది? హల్లెలూయా. కానీ నీవు నేను ఎలా ఉండాలంటే, శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో మనం ఎలా ఉండాలంటే, చదువుతాలుగా నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించాలా? ఈ లోకస్తులు మాట్లాడిన మాటలు కాకుండా వాళ్ళని ఎదిరించి మనం స్థిరులై ఉండి దేవుని నామాన్ని గణపరిచే వాళ్ళం ఉండాలి. ఆమె అంటే ఇప్పుడు అబ్రహాము వాళ్ళని ఎదిరించాడా లేదో లోకాన్ని?
ఒకప్పుడు అన్యుడు కదా, అయినప్పటికీ ఆయన ఏం దేంట్లో నిలబడ్డాడు? అబ్రాహాము విశ్వాసములకు తండ్రి. ఆయన విశ్వాసం గలవాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాసంతో మనం ఉండాలా. ఆమేన్ అని అక్కడ ఏమన్నాడు? తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు. ఎవరు పిలిచారు మిమ్మల్ని? అసలు మిమ్మల్ని రక్షణకి ఎవరు పిలిచారు? మందిరానికి ఎవరు పిలిచారు? మందిరంలో ఎవరు కూర్చోబెడుతున్నారు? ఆదివారం వచ్చేటప్పుడు త్వరగా రెడీ అవ్వమని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారంటే సర్వకృపనిధి యొక్క దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? సంసిద్ధం చేస్తున్నాడు. దేనికి? ప్రతి దానిపై జయం ఇవ్వటానికి. ఆమేన్. ఎందుకు? సిలువలో తన రక్తం ద్వారా ఇదిగో మరణమా నీ ముల్లెక్కడని సవాలు చేసిన దేవుడు మన దేవుడు. ఆయన నీకు అటువంటి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, ఇది సన్నిధికి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ గా ఎంతకాలం శ్రమ పడ్డాడు అబ్రాహాం? ఇసాక్ ఎంతకాలం శ్రమ పడ్డాడు? చెప్పండి, ఎంతకాలం శ్రమ పడ్డాడు అబ్రాహాము? ఎంతకాలం శ్రమ పడ్డాడు ఏబు? కొంచెము కాలమే. ఆమె కొండెక్కేంత వరకే, ఆ బలిపీఠ మీద ఆ కట్టెల మీద పేర్చేంత వరకే అబ్రాహం మనసులో బాధ ఉంటది. ఏంటి ప్రభా అని పైకి అనపోయినా కానీ మనసులో తనలో తను బాధపడుతూ దేవుడు చెప్పిన మాటకు లోబడి వెళ్ళి శ్రమ పడిన కొంచెము కాలం తర్వాత అక్కడ అద్భుతాన్ని చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు పడుతున్న శ్రమ కొంచెము కాలమే. నువ్వు నమ్మి వెళ్ళు. కొంచెము కాలం తర్వాత దేవుడి మిమ్మల్ని స్థిరపరిచి అనేక మంది అబ్రాహామును ఆశీర్వదించినట్టు యోబును ఆశీర్వదించినట్టు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఇది దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఆమేన్. నేను చెప్పుదామనుకున్న వాక్యం వేరు, ఇక్కడికి వచ్చి చెప్పమన్న వాక్యం వేరు. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున శోధన సహిస్తున్న వాళ్ళ లైవ్లో ఉన్న వాళ్ళకి ఎక్కున్నవా కానీ ఆ శోధన సహించేవాడు ధన్యుడు. శోధన సహించిన అబ్రాహాం ధన్యుడయ్యాడు. శోధన సహించిన ఏబు ధన్యుడయ్యాడు. ఈ రోజు శోధన సహిస్తున్న నీవు కూడా ధన్యుడు, ధన్యురాలు అవుతావు. యేసునటువంటి కృప దేవుడు మీకు ఆ శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. ఒకటే అడగండి దేవుని ఈరోజు, అయ్యా శోధన ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ శోధన సహించగల ఎదిరించగల శక్తిని నాకు దయచేయమని చిన్న ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరు కూడా మోకరించండి, మోకరించి అడగండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ఇస్తాయా. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా ప్రభానైనా శోధన సహించేవాడు ధన్యుడను మాట్లాడుతున్నావు నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభ, ఇప్పటి వరకు నా ప్రభానైనా అనేక శ్రమల చేత శోధనల చేత నా ప్రభ బంధింపబడి ఉన్నప్పుడు నా ప్రభా, అయ్యా మరి దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ శోధన ఇచ్చాడని నిన్ను నా ప్రభానైనా అడుగుచున్నారేమో నా ప్రభానైనా. ఇదిగో నా ప్రభ, ఈ దినం నువ్వు మాట్లాడావు నా ప్రభా. మరి అబ్రహాముకు శోధన వచ్చినప్పుడు నా ప్రభానైనా తను కృంగిపోలేదు నా ప్రభానైనా. తండ్రి నీ మీద నిందలు వేయలేదు నా ప్రభానైనా. నీ యందు విశ్వాసముతో ఎదురు చూసినప్పుడు నా ప్రభానైనా అనేక జనములకు తండ్రిగా నువ్వు మార్చావు నా ప్రభానైనా. మరి ఏబుకు శోధన వచ్చినప్పుడు తనకున్న సమస్తమును పోగొట్టుకున్నప్పుడు నా ప్రభా, తన ప్రభానైనా మరి నీపై ఆధారపడినప్పుడు రెండంతలకి ఇచ్చి నువ్వు ఆశీర్వదించావు నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా, ఈ రోజు మేము కూడా ప్రభా అనేక శ్రమల చేత శోధనల చేత బాధింపబడుచున్న ప్రభానైనా. అయ్యా తండ్రి నీ సన్నిధికి దూరం అయిపోయే స్థితిలో ఉన్నామేమో ప్రభానైనా. జ్ఞాపకం చేసుకున్న ప్రభానైనా. అపవాది తంత్రములు ఎరిగిన వారమైన ప్రభ, వాటిని జయిస్తున్న ప్రభానైనా తండ్రి. శోధన సహించిన ప్రభ నీ సన్నిధిలో ధన్యులుగా మారడానికి నీ కృపను దయచేయండి ఇస్తయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు ఇస్తయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభ, కొంచెం కాలమే శ్రమ అంటున్నావు నా ప్రభ, కొంచెం కాలమే వేదన శోధన అంటున్నావు ప్రభానైనా. ఆ కొంచెం కాలం సహించుకునే ధైర్యమును నా ప్రభ, ఆ కొంచెం కాలం భరించే ధైర్యమును మాకు నువ్వు దయచే ప్రభా అని అడగండి పరిశుద్ధాత్మ దేవుని. అయా తండ్రి ఇదిగో నా ప్రభ, నీ పైన ఆధారపడి ఉన్నావు నా ప్రభానైనా. అయా తండ్రి ప్రభనైనా శోధన సహించగల
ధైర్యమును మాకు దయచేయండి నా ప్రభా. అపవాదిని ఎదిరించే కృపను మాకు దయచేయండి యేసయ్యా అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. అయానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయా ఈ శోధనలు సహించిన కృపను నువ్వు దయచేయండి నా ప్రభా నాయన. అయా తండ్రి కొంచెంకాల శ్రమ తర్వాత నా ప్రభా నాయన, అయా నువ్వు అధిక మహిమలోనికి నడిపిస్తానంటున్నావు నా ప్రభా నాయన. అయానికి వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నా ప్రభా, మరి లోకంలో వచ్చి చిన్న చిన్న శ్రమలను చూసిన ప్రభా, ఈ చిన్న చిన్న శోధనలు చూసి మేము కృంగిపోయిన ప్రభా నాయనా, ఆత్మీయ జీవితంలో పడిపోయే వారిగా ఉండకూడదు నా ప్రభా నాయనా. నీ సన్నిధిలో నా ప్రభ నిలబడిన ప్రభ నీ కొరకు ఎదురు చూసేవారిగా మేము ఉండాలి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా నువ్వే సహాయం చేయండి నా ప్రభా. నీకే వందనాలు నా ప్రభా నాయన. అయా విత్తబడిన వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి నా ప్రభా. మంచి నేలన పడిన విత్తనములకు వారి హృదయంలో ఫలించిన ప్రభ అభివృద్ధి చెందడానికి నీ కృపను దయచేయండి నా ప్రభ. ఇది మొదలుకొని నా ప్రభ ఎవరు కూడా నా ప్రభ నాయనా దేవుని వల్ల నిన్ను శోధింపబడుతున్నాను నా ప్రభ. నాకే కష్టాలు, నాకే వేదనలు వస్తున్నాయని నా ప్రభ. అయా తండ్రి నా ప్రభ, నిన్ను శోధించే వారిగా కాకుండా నా ప్రభ, అయా శోధన సహిస్తున్న ప్రభ, మహిమలో నుంచి అధిక మహిమలోనికి నా ప్రభ, కృపలో నుంచి కృపలోకి నా ప్రభ నాయన నీ బిడ్డలైన మమ్మల్ని నడిపించండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీవే కార్యం చేసి మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.